వెల్కమ్ టు రమ్య రెసిపీస్ అండ్ లైక్స్. ఆఫ్టర్ లాంగ్ టైం నేను వీడియో చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఏం లేదండి, ఓల్డ్ వీడియోనే ఇది, బట్ కాకపోతే ఎడిటింగ్ అనేది ఈరోజు చేయడం జరిగింది. సో ఈరోజు నేను వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. అది చెప్పాను కదా, 5 sarees విత్ మ్యాచింగ్ జ్యువెలరీ. సో అదే వీడియో చేస్తున్నాను, చూడండి. అంతకంటే ముందు మీరు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా, అలా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. మన వీడియో వచ్చేసి 5 sarees విత్ మ్యాచింగ్ జ్యువెలరీ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కత్ పట్టు శారీ తీసుకుంటున్నాను. నేను తీసుకున్న శారీ అండ్ మ్యాచింగ్ జ్యువెలరీ నాకు నచ్చినట్టుగా నేను తీసుకున్నాను శారీ అండ్ జ్యువెలరీ. సో చూడండి, ఫస్ట్ వచ్చేసి ఈ శారీ పింక్ అండ్ ఏంటి గ్రీన్, లైట్ గ్రీన్ కలర్, అలాగే గోల్డ్ బార్డర్తో స్మాల్ బార్డర్, షైనింగ్గా భలే ఉంటుంది ఇక్కత్ పట్టు శారీ. ఇది వచ్చేసి నేను తీసుకున్న ఫస్ట్ శారీ. వీడియోలో మనకి శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది ఇక్కత్ పట్టు. ఇది వచ్చేసి మీరు ఏ శారీ తీసుకున్నా ఇక్కత్ పట్టులో ఈ డిజైన్ వస్తుంది. ఇక్కత్ అంటేనే ఈ డిజైన్ వస్తుంది, ఇంకేది రాదు. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్. ఈ బ్లౌజ్ వచ్చేసి మగ్గం వర్క్ అనమాట. ఎల్బో హ్యాండ్స్, మనకి హ్యాండ్ వచ్చేసి చూడండి చెక్స్ అనమాట. చెక్స్ వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్. మనకి బ్యాక్ వచ్చేసి పార్ట్, ఇది బ్యాక్ ఓపెన్. బ్లౌజ్ వచ్చేసి పాట్ షేప్. మనకి హ్యాండ్స్ హెవీగా ఉంది కాబట్టి మనకి నెక్ అనేది చాలా సింపుల్గా ఇచ్చారు ఇక్కడ. మనకి శారీ అనేది చాలా సింపుల్గా ఉంది కాబట్టి నేను బ్లౌజ్ని హైలైటింగ్గా చేపించుకున్నాను, బాగుంటుందని చెప్పేసి. చూడండి, ఇవి వచ్చేసి హ్యాంగింగ్స్ కూడా చాలా హెవీగానే పెట్టారు. ఇది వచ్చేసి ఫ్రంట్ అన్నమాట. ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా వి లాగా వచ్చింది, యూ అండ్ వి కాంబినేషన్లో. ఇలా వచ్చేసి టోటల్ అంతా కూడా చిన్న చిన్న స్టోన్ ఇచ్చారు. ఇది వచ్చేసి నేను మ్యాచింగ్ అవుతుందని ఈ జ్యువెలరీ అనమాట. ఆ శారీకి ఓన్లీ చోకర్ తీసుకుంటున్నాను. ఈ చోకర్ వచ్చేసి నేను నా జ్యువెలరీ కలెక్షన్లో ఉన్న ఇవి చూపించానమాట. మీరు కనుక నా ఛానల్ని ఈరోజే చూస్తున్నట్లయితే నేను జ్యువెలరీ కలెక్షన్ అనేది కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, చూడొచ్చు మీరు ఆ వీడియో వచ్చేసి. ఇది వచ్చేసి సేఫ్టీ పిన్ వచ్చేసి ఇలా స్టోన్ది తీసుకున్నాను, దానికి బాగా సెట్ అవుతుందని చెప్పేసి. అలాగే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అంతే. ఇంకా ఇక్కత్ శారీ, అలాగే మగ్గం వర్క్ బ్లౌజ్, చోకర్ తీసుకున్నాను. చూడండి, వేస్తే అమ్మాయికి ఇలా ఉంటుంది. దీనికి వేసి చూపిస్తున్నాను నేను మీకు. శారీ అండ్ జ్యువెలరీ వచ్చేసి నేను సెలెక్ట్ చేసిన శారీ విత్ జ్యువెలరీ అన్నమాట. బ్యాంగిల్స్ వచ్చేసి కూడా హెవీగానే తీసుకున్నాం, బట్ చూపించలేదు. వీడియోలో కనబడుతుంది కదా, ఎక్కువ గాజులు వేసుకుంటే బాగుంటుంది. ఇలా మనం రెడీ అయినప్పుడు ఇలా మీడియంగా హెయిర్ వచ్చేసి లీవ్ చేసుకోవాలి, బాగుంటుంది. లేదంటే
ఇలా చిన్నగా క్లచ్ పెట్టి వదిలేసినా కూడా చాలా బాగుంటుంది ఈ శారీ జ్యువెలరీ అండ్ ఇలా వేసుకున్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ శారీ తీసుకున్నాను. ఇదేంటంటే బనారస్ పట్టు అన్నమాట. బనారస్ పట్టు ఏంటి బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది. ఈ శారీ వచ్చేసి చాలా బాగుంటుంది. ఈ శారీ చూడండి, బ్లూ కలర్ టోటల్ బనారస్. ఇది వచ్చేసి మనకి మిడిల్లో వస్తుంది. మనకి పళ్ళు వచ్చేసి రెడ్ కలర్లో ఉంటుంది అన్నమాట. రెడ్ కలర్ పళ్ళు, బిగ్ బార్డర్ అన్నమాట. చాలా బాగుంటుంది శారీ. వేసి చూపిస్తాను నేను శారీ అనేది. ఆ అమ్మాయికి వేసి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ అన్నమాట. బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా ఎల్బో హ్యాండ్స్. అలాగే మనకి బ్యాక్ వచ్చేసి ఇలా డిజైనింగ్ బోట్ నెక్ అన్నమాట. ఇది ఎల్బో హ్యాండ్స్. హ్యాండ్స్ వచ్చేసి మనకి కింద ఫ్రిల్స్ బాగుంటుంది కదా అని చెప్పి రెడ్ కలర్ పళ్ళు ఉంది కదా, సో రెడ్ కలర్ ఇక్కడ మ్యాచ్ అవుతుందని పెట్టించాను. ఇది వచ్చేసి ముందర ఫ్రంట్ బోట్ నెక్. ఇది మీరు ముందర అబ్జర్వ్ చేస్తున్నట్లయితే జిప్ ఉంటుంది. మనకి బ్యాక్ ఇది ఫ్రంట్ ఓపెన్, జిప్ వస్తుంది ముందర. ఇది శారీలోనే బ్లౌజ్. ఇది వచ్చేసి ఓన్లీ ఇయర్ రింగ్స్ మాత్రమే తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఎందుకంటే బోట్ నెక్ ఉన్నప్పుడు మనం నెక్ దగ్గర ఏం వేసుకున్నా కూడా అస్సలు బాగోదు. సో అందుకోసమే నేను మనకి ఇయర్ రింగ్స్ తీసుకుంటున్నాను. హెవీగా ఉండే ఇయర్ రింగ్స్ తీసుకోండి. మనం మెడలో ఏమీ వేయనప్పుడు హెవీగా ఉండే ఇయర్ రింగ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత సేఫ్టీ పిన్ వచ్చేసి ఇక్కడ స్టోన్ తీసుకుంటున్నాను, రెడ్ మ్యాచింగ్. అంటే బెనారస్ పట్టు శారీ, డిజైనర్ బ్లౌజ్, అలాగే ఒక హెవీ ఇయర్ రింగ్స్, అలాగే సేఫ్టీ పిన్ వచ్చేసి స్టోన్స్ది. అంతే తీసుకొని వేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ బ్యాంగిల్ వచ్చేసి మనం సింగిల్ వేసుకోవాలి. మీ ఇష్టం, మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు. సింగిల్ వేస్తే బాగుంటుందని చెప్పేసి మేము సింగిల్గా వేసాము. నెక్ దగ్గర ఏమీ వేయకూడదు, బోట్ నెక్ వచ్చింది కదా, సో బాగుంటుంది. ఇయర్ రింగ్స్ హైలైట్ చేయాలి. మీ ఇష్టం, మీరు ఇక్కడ హెయిర్ ఎలా అయినా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి లీవ్ చేసాము. మీకు కావాల్సిందంటే జడ ఇలా
పోనీ కూడా వేసుకుంటే బాగుంటుంది. పఫ్ పెట్టేసుకొని, లేదంటే పఫ్ వేసి వదిలేసినా కూడా, లీవ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. బోట్ నెక్ వాటికి, లేదంటే ఫ్రెంచ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. సైడ్ ఫ్రెంచ్. మనకి టోటల్గా శారీ వచ్చేసి ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక ట్రెడిషనల్ శారీ అని చెప్పొచ్చు. ఇది చాలా అంటే చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. శారీ వచ్చేసి లెమన్ ఎల్లో అండ్ ప్యారెట్ గ్రీన్, ఏమంటారు ప్యారెట్ గ్రీన్ అనుకుంటా. ఇది అంటే ప్యారెట్ గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో కలిస్తే ఎలా ఉంటుందో ఆ కలర్లో ఉంది ఈ శారీ వచ్చేసి. మనకి పింక్ బార్డర్ హెవీగా ఉంది. పైన కింద వచ్చేసి పైననేమో సింపుల్గా అలా పింక్ కలర్తో చిన్నగా ఇచ్చారు. కిందన వచ్చేసి మనకి హెవీగా చాలా పెద్దగా ఉంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసి పికాక్స్, మధ్యలో వచ్చేసి ఇలా ఉంది శారీ. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ శారీ వచ్చేసి. థర్డ్ శారీ అనమాట మేము తీసుకున్న వాటిలో. నాకు నచ్చిన 5 శారీస్ మాత్రమే తీసుకున్నాను. తర్వాత అన్ని ట్రెడిషనల్గా ఉండేవి చూసుకున్నాను. నెక్స్ట్ టైం మీరు కావాలి అడగండి, కామెంట్లో చెప్పండి. నేను పార్టీ వేర్ శారీస్, అలాగే ఇంకా ట్రెండీ శారీస్ అవి కూడా చేస్తాను. ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి సింపుల్ మగ్గం వర్క్, రౌండ్ నెక్, అలాగే సింపుల్గా ఉంది బ్లౌజ్ వచ్చేసి. మనకి శారీ వచ్చేసి చాలా హెవీగా ఉంది కదా, సో బ్లౌజ్ వచ్చేసి సింపుల్. ఫ్రంట్ ఓపెన్ ఇది వచ్చేసి. తర్వాత జ్యువెలరీ వచ్చేసి దీనికి చాలా హెవీగా తీసుకున్నాం, ట్రెడిషనల్గా ఉందని చెప్పేసి. లాంగ్ చైన్, అలాగే వడ్డానం, అలాగే అదేంటి నోస్ పిన్, పాపట్ బిల్లా, అలాగే చైన్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా. సేఫ్టీ పిన్ వచ్చేసి స్టోన్ది వైట్ కలర్. అండ్ శారీ, మగ్గం వర్క్ బ్లౌజ్, అలాగే ట్రెడిషనల్ జ్యువెలరీ. ఇది వచ్చేసి వేసి చూపిస్తాను అమ్మాయికి, చూడండి. చూడండి మనకి వేసిన తర్వాత కింద వచ్చేసి బార్డర్, మనం ఈ శారీ వచ్చేసి ట్రెడిషనల్గా ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా వ్రతాలు జరిగినప్పుడు, మ్యారేజెస్కి అలా కట్టుకుంటే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా ట్రెడిషనల్ లుక్ వస్తుంది ఈ శారీ వచ్చేసి. బ్యాంగిల్స్ వచ్చేసి కొద్దిగా హెవీగానే తీసుకున్నాము. ఈ శారీకి మనకి హెయిర్ వచ్చేసి లాంగ్గా జడ వేసుకుంటే చాలా బాగుంటుంది. లేదంటే సైడ్ ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇది వచ్చేసి నిల్చున్నప్పుడు, కూర్చున్నప్పుడు పడ్డానం సరిగ్గా కనిపించట్లేదు కదా, సో అందుకోసమే నిల్చున్నప్పుడు ఒక క్లిప్ చేద్దామని చూపిస్తున్నాను.
మీరు కావాలంటే ఇక్కడ నెక్ దగ్గర కనుక మీకు పోస్ట్గా అనిపిస్తే అక్కడ కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా అయితే బాగుంటుందని చెప్పేసి ఇలా తీసుకున్నాను నేను. మనకి టోటల్గా ఇలా కట్ ఫోటో అన్నమాట ఇది వచ్చేసి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది తీసుకుంటున్నాను నేను, గోల్డ్ కలర్ శారీ. ఇది కూడా చాలా హెవీ శారీ, ట్రెడిషనల్గా మ్యారేజెస్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ శారీ వచ్చేసి. గోల్డ్ కలర్ శారీ. ఇది 2 బార్డర్స్ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మిడిల్లో వచ్చేసి వైట్ ఫ్లవర్స్, 2 బార్డర్స్ చూడండి, గ్రీన్ అండ్ గోల్డ్ లీవ్స్, అండ్ ఇంకా పైన ఇంకోటి గోల్డ్ కలర్లో ఉంది. మనకి పైన వచ్చేసి టోటల్గా వైట్ ఫ్లవర్స్ వస్తాయి. ఇది వచ్చేసి బ్లౌజ్, మగ్గం వర్క్ బ్లౌజ్, సింపుల్ బ్లౌజ్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ ఉంటుంది దీనికి, చాలా అంటే చాలా షార్ట్ హ్యాండ్స్ ఉంటుంది. మ్యాంగోస్ ఫ్లవర్, మ్యాంగోస్ అన్నమాట డిజైన్ వచ్చేసి. ఇది వచ్చేసి నేను శారీలోనే ఈ బ్లౌజే మగ్గం వర్క్ చేయించుకున్నాను. అలా చేయించుకోవద్దంటారు, బట్ కాకపోతే అలా చేయించుకుంటేనే నాకు లుక్ బాగుంటుంది అని అనిపిస్తుంది. శారీస్ పైన వచ్చే బ్లౌజెసే మనకి షైన్ అవుతాయి కదా, ఇప్పుడు నార్మల్గా బయట తీసుకున్న షైన్ బట్ పాడైపోతుందని చెప్పేసి ఇలా తీసుకుంటున్నారు. ఇప్పుడు మనకి బ్లౌజ్ త్వరగా పాడైపోతుంది ఇలా చేయించుకుంటే. వచ్చేసి జ్యువెలరీ ఇది తీసుకున్నాను నేను, ఒక చైన్, లాంగ్ చైన్. మనకి వేసుకుంటే ఇలా ఉంటుంది. మనకి టోటల్గా శారీ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇయర్ రింగ్స్ వచ్చేసి చిన్న బూటా పెట్టాను, గ్రీన్ కలర్ మ్యాచింగ్. హెయిర్ లీవ్ చేసుకుంది, సో పెద్ద జడ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ట్రెడిషనల్గా. మ్యారేజెస్కి అయితే ఈ శారీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ అండ్ ఎల్లో కలర్ బ్లౌజ్, బ్లూ కలర్ శారీ. మన 5th శారీ వచ్చేసి ఇదన్నమాట. ఈ శారీ కూడా చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. నేను ఈరోజు తీసుకున్న శారీస్ అన్నీ ట్రెడిషనల్ శారీసే తీసుకున్నాను. మీరు ట్రెండీ శారీస్ కూడా చేయండి అంటే కమెంట్లో చెప్పండి, చేస్తాను నేను నెక్స్ట్ వీడియోలో. ఇది వచ్చేసి ఎల్లో వచ్చేసి పళ్ళు ఉంది మనకి. బ్లూ కలర్ వచ్చేసి శారీ టోటల్గా గ్రీన్ కలర్స్తో ఫ్లవర్స్ ఇచ్చాడు. మనకి బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్. ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మిర్రర్ వర్క్ మగ్గం. హ్యాండ్స్ వచ్చేసి దీనికి కూడా షార్ట్. ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అన్నమాట. ఇది కూడా నేను శారీలో బ్లౌజే కుట్టించుకున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే నేను మగ్గం వర్క్ అన్నీ కూడా శారీ బ్లౌజ్లోవే కుట్టించుకున్నాను, కానీ తర్వాత తెలిసింది అలా కుట్టించుకోకూడదని. బట్ ఇలా అయితేనే మనకి లుక్ వస్తుంది. బ్లౌజ్ శారీలో ఉన్న బ్లౌజే మగ్గం వర్క్ చేయించుకుంటే షైన్ అవుతుంది చాలా బాగా. ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్. ఇది వచ్చేసి నెక్ దగ్గర ఏమీ వేయకుండా హెవీ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, బాగుంటుందని. ఎందుకంటే తను ఇలా సింగిల్ వేసుకుంది కదా, సింగిల్ వేసుకున్నప్పుడు మ్యాక్సిమం నెక్ దగ్గర ఏమీ వేయకుంటేనే బాగుంటుంది. చోకర్ కానీ లాంగ్ చైన్ కానీ ఏమీ వేయకుండా, అలాగే మనం ఇలా కుచ్చులు పెట్టుకున్నప్పుడు వేసుకుంటే, ఇట్లా జ్యువెలరీ వేసుకుంటే బాగుంటుంది. ఇలా సింగిల్గా వేసుకున్నప్పుడు ఇయర్ రింగ్స్ మాత్రమే హైలైటింగ్గా ఉంటాయి చూడండి, అలా చూడండి బాగుంటుందని చెప్పేసి ఇలా తీసుకున్నాము. మీకు నచ్చిన నా 5 సారీస్ విత్ మ్యాచింగ్ జ్యువెలరీ నా సెలెక్షన్
నేను తీసుకున్న శారీస్ అండ్ జ్యువెలరీ తనకు వేసి చూపించాను. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.